తాలూకా ఒక దీంట్లో పెట్టాను. ఏంటంటే ఫేస్బుక్ నేను చూస్తాను. ఫేస్బుక్ అలాగా రొటేషన్ చేస్తాను. స్వైప్ చేస్తాను. అలా స్వైప్ చేస్తుంటే నాకు నేను బిజినెస్ కోసం అని చెప్పేసి ముద్రా లోన్స్ అని ఒకటి ఉంది. యాప్ ముద్రా లోన్స్ అని నాకు కనిపించింది. ముద్రా లోన్స్ అని కనపడగానే ఆ ముద్రా లోన్స్ ఏంటి అని చెప్పేసి నేను క్లిక్ చేశాను. ముద్రా లోన్సే కదా మనం పెట్టుకోవచ్చేమని చెప్పేసి క్లిక్ చేస్తే అది ఒక ఫోన్ నెంబర్కి వెళ్ళింది. ఫస్ట్ యాప్ ఓపెన్ అయింది. డీటెయిల్స్ అడిగాడు. డీటెయిల్స్ అడిగిన తర్వాత నేను డీటెయిల్స్ ఇచ్చాను. నా పేరు అన్ని ఇచ్చాను. డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అది అయిపోయింది. క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత నేను ఇలా క్లోజ్ చేయగానే నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి, సార్ నేను ముద్రా లోన్స్ నుంచి ఫోన్ చేస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ముద్రా లోన్స్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీకు యాక్చువల్లీ మీరు ఫామ్ ఫిల్ చేశారు. మీ పేరు ఏంటి సార్, మీ డీటెయిల్స్ ఏంటి అన్నీ కనుక్కున్నాడు. కనుక్కున్న తర్వాత ఎంత లోన్ వరకు వస్తుంది సార్ అంటే సో అమౌంట్ వస్తుంది సార్, మీకు ఈ అమౌంట్లో మళ్ళీ సబ్సిడీ ఉంటుంది, ఇవన్నీ చెప్పాడు. నిజంగా యాజ్ ఇట్ ఈజ్ మనం ఏమనుకుంటాం అంటే ముద్రా లోన్స్ అంటే మనకి లోన్ ఎక్కడి నుంచి లోన్ సెక్షన్ నుంచి వస్తుందేమో మనం అనుకుని ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి నిజమేమో అని చెప్పేసి మనం ఓకే అని చెప్పేసి అతను డీటెయిల్స్ అడిగాడు నన్ను. సార్ మీరు ఆధార్ కార్డు పంపించండి, అలాగే పాన్ కార్డు పంపించండి అన్నాడు. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇది మినిమం రిక్వైర్మెంట్ కదా, మీ ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం అదే నేను అడుగుతున్నారు. ఈ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా లోన్ ఎలిజిబిలిటీ అడిగితే మీ ఫస్ట్ అడిగేది ఏంటంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ రెండు అడుగుతున్నారు. ఆధార్ కార్డు అడిగాడు, పాన్ కార్డు అడిగాడు. ఓకే అని చెప్పేసి పంపిస్తాడేమని చెప్పేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ పంపించాను. పంపించిన తర్వాత చూసి తర్వాత రెస్పాండ్ అయ్యాడు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంతా మళ్ళీ ఫోన్ చేశాడు. సార్ మీరు ముద్రా లోన్స్కి అప్లై చేశారు, నాకు డీటెయిల్స్ పంపించారు, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు నా దగ్గర ఉన్నాయి, చూడండి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు నాకు పంపించారు. ఓకే వెల్ అండ్ గుడ్. సార్ మీరు అర్జెంట్ బేసిస్ అనమాట, వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారంటే అర్జెన్సీ క్రియేట్ చేస్తారు ఇప్పుడు మీకు. అంటే నాకు ఇమీడియట్గా సార్ మీరు ఆ లోను ఇప్పుడు ఇమీడియట్గా అప్లై చేస్తున్నాను సార్, మీకు అర్జెంటుగా 1000 రూపీస్, 1000 కాదు యాక్చువల్లీ ఇంకా ఎక్కువ అమౌంట్, ఒక 3000 నాకు ట్రాన్స్ఫర్ చేయండి సార్, మీకు ఇమీడియట్గా నేను అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తాను, మీకు ఇమీడియట్గా ఇదే మీకు అమౌంట్ వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్పాడు. ఏంటంటే అమౌంట్ వస్తుంది 3000 అని అంటే ఓకే అనుకున్నాను. తర్వాత మళ్ళీ అంత సీరియస్గా తీసుకోలేదు, మళ్ళీ కాల్ కట్ చేశాను. మళ్ళీ ఓకే అనుకుని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ మళ్ళీ కాల్ చేసి సార్ మీరు ఇంకా అమౌంట్ పంపించలేదు, ఆ తర్వాత డిమాండ్ అనమాట. ఫస్ట్ రిక్వెస్ట్, తర్వాత ఏంటంటే డిమాండ్. సార్ మీరు అమౌంట్ పంపించకపోతే మీ అప్లికేషన్ ఆగిపోతుంది, మీ అప్లికేషన్ ఆగిపోయిందంటే మీరు ఇదే పెద్దని చెప్పేసి అంటే నేను అసలు అప్లికేషన్ నేను ఫిల్ చేస్తే అప్లికేషన్ ఇచ్చినట్టు కాదు కదా బ్రదరు అంటే, లేదు మీ అప్లికేషన్ అయిపోయింది, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా మేము అటాచ్ చేస్తాం, మీరు అమౌంట్గా అర్జెంటుగా వెయ్యాలి అని, అర్జెంట్ బేసిస్ మీద వెయ్యాలి మీకు అని అన్నాడు. అట్లా కాదు బ్రదరు, నాకు అవసరం లేదు, నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను అక్కడ అప్లై చేసుకుంటాను ముద్రాలో అని అనగానే లేదు సార్ అంటే బ్రదరు నువ్వేదో కొంచెం ఫ్రాడ్లా ఉన్నావు అని అన్నాను. ఇదే కొంచెం నేను అయ్యినయ్యా, నాకు అవసరం లేదు, ఏదో ఫ్రాడ్ నువ్వు అని అన్నా. అంటే అంతే వెంటనే వెర్షన్ మారిపోయింది. అది వెర్షన్ మారిపోయి ఏమంటాడంటే నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు నా దగ్గర ఉన్నాయి, నువ్వు కానీ పంపించలేదనుకో, తర్వాత వర్షను పంపించలేదనుకో దానికి ఎక్కడ వాడాలో అక్కడ వాడతానన్నాడు. ఏంట్రా బాబు ఎలా అంటున్నాడు అంటే ఇమీడియట్గా నాది దీంట్లో ఉన్నాయి డిలీట్ చేసేసాను. వాడికి పంపించిన వాట్సాప్ లిస్ట్ ఉంటుంది కదా, దాంట్లో వెంటనే డిలీట్ చేశాను. సో మనం ఎవరు ఏంటి మనకి ఫేస్బుక్లో స్వైప్ చేసినప్పుడు మనకు వచ్చే